వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగులో 7 సీజన్స్ను పూర్తి చేసుకోగా త్వరలోనే 8వ సీజన్కి సిద్ధమవుతుంది. ఇటీవల ఈ సీజన్కి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. అన్లిమిటెడ్ వరాలు ఇస్తామంటూ జీనీ రూపంలో హోస్ట్ నాగార్జున చేసిన సందడి అంతా ఇంత కాదని చెప్పాలి. దీంతో ఈసారి షో కూడా మరింత రసవత్తరంగా ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో బిగ్ బాస్ సెట్ వర్క్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే కంటెస్టెంట్స్ ఎంపికపై కూడా కసరత్తు జరుగుతుంది. ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ పేరిట గతంలో ఎన్నో మోసాలు వెలుగు చూశాయి. హౌస్లోకి పంపిస్తామని ఎవరెవరికో డబ్బులిచ్చి మోసపోయిన బాధితులు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదే విషయంపై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రివ్యూవర్ ఆదిరెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం అందరిలో అనుమానాలు కలిగేలా చేస్తుంది. అంతేకాదు ఎవరు కూడా బిగ్ బాస్ అనే ట్రాప్లో పడొద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. గతంలో బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్గా అడుగుపెట్టిన ఆదిరెడ్డి ఆ తర్వాత బిగ్ బాస్ షోలపై రివ్యూలు, విశ్లేషణ అందిస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటున్నాడు. అప్పుడే బిగ్ బాస్ సీజన్ 8 వీడియోలు చేయడం కూడా మొదలు పెట్టేశాడు. అందులో భాగంగానే బిగ్ బాస్ పేరిట బయట జరుగుతున్న మోసాల గురించి కూడా అందరినీ అలర్ట్ చేస్తూ ఒక వీడియోని రూపొందించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆదిరెడ్డి షేర్ చేసిన ఈ వీడియో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనుకున్న చాలా మందికి ఒక అవగాహన కలిగించిందని చెప్పవచ్చు. ఇకపోతే ఆదిరెడ్డి తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పటి నుంచి హౌస్లోకి వెళ్లే వరకు జరిగిన మొత్తం విషయాలను, అలాగే సెలక్షన్ ప్రాసెస్, రెమ్యునరేషన్, ఇలా అన్ని విషయాలను కూడా పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా తనకు 30 లక్షల వరకు పారితోషికం అందిందని తెలిపారు. బిగ్ బాస్కి సంబంధించిన ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి మీకు బిగ్ బాస్కి రావడానికి ఆసక్తి ఉందా అని అడిగాడు. ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను. ఆ తర్వాత అధికారిక వెబ్సైట్ నుండి మెయిల్ పంపి కొన్ని వివరాలు అడిగారు. ఆ తర్వాత జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. రెమ్యునరేషన్ వివరాలు చర్చించారు. హెల్త్ చెకప్స్, ఆ తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ అన్నీ కూడా జరిగాయి. ఏవీలు, డ్యాన్స్ షోస్ అన్నీ కూడా చూసిన తర్వాతనే హౌస్లోకి పంపిస్తారు. ముఖ్యంగా ప్రముఖుల సిఫారసులు, రికమెండేషన్లు ఇక్కడ పనికిరావు. ఎవరైనా మిమ్మల్ని బిగ్ బాస్లోకి పంపిస్తాము, డబ్బులు ఇవ్వండి అని అడిగితే మాత్రం ఆ ట్రాప్లో మీరు పడకండి. ముఖ్యంగా ఆఫర్ ఇచ్చే వాళ్ళైతే వాళ్ళే కాల్ చేసి అధికారిక మెయిల్ ఐడి నుంచి మెయిల్ చేస్తారు. దయచేసి బిగ్ బాస్ అని పేరిట ఉచ్చులో ఇరుక్కోకండి అంటూ హెచ్చరించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.